ब्लॉक अशोरापेट का कॉन्टैक्ट नंबर शेयर करता हूँ। किचन गार्डन एंड टेरेस गार्डनिंग एंड मेडिसिनल प्लांट। आज जो दिया टॉपिक जो है नर्सरीज का, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. అయితే నేను ఇవాళ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నా అనమాట, సెమినార్ అటెండ్ అవ్వడం కోసం. ఎందుకు వెళ్తున్నా, ఇది ఎవరికి యూస్ఫుల్ అనేది అంతా కూడా నేను వీడియో ఎండ్ వరకు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా. నేను ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నా కదా, నాకు అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అన్న, అసలు ఫార్మింగ్ చేయాలన్న ఆలోచన స్టార్ట్ అయిందే అక్కడ అనమాట. సో ఈ సెమినార్స్ ఎవరికి ఉంటాయి, ఎవరు అటెండ్ అవ్వచ్చు, ఎక్కడ, డీటెయిల్స్ ఏంటి అనేది అంతా కూడా నేను కంప్లీట్గా చెప్తా. నేనైతే ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నా అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, అసలు అగ్రికల్చర్ మీద ట్రైనింగ్ ఎవరిస్తారు, ఎక్కడిస్తారు, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి. సో మనకైతే చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే కండక్ట్ చేసేవి ఉంటాయి, కాకపోతే చాలా మందికి అవేర్నెస్ ఉండదు. సో ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎట్లా అటెండ్ అయినా, నేను ఏమేమి బిజినెస్ కోర్సెస్ చేసిన అని చెప్పేసి. అయితే నేను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ కాబట్టి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయిపోగానే నాకు అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్స్ అని ఉంటుంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. సో దాంట్లో ఏంటంటే, వాళ్ళ వెబ్సైట్లో మనకి వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము అన్నప్పుడు మనకి అందులో వాళ్ళ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ పెడతారు. ఈ మంత్లో ఉంది, ఇన్ని డేస్ ఉంటుంది, ఇన్ని మంత్స్ ఉంటుంది, ఆ కాంబినేషన్ ఉంటుందా లేదా అని చెప్పేసి అవన్నీ డీటెయిల్స్ తీసుకొని మనం అప్లై చేసుకోవాలి. వాళ్ళే మనకి రిటర్న్ మెయిల్ చేస్తారు. ఒక్కో బ్యాచ్లో 45 to 50 మెంబర్స్కి మాత్రమే అలౌ చేస్తారు. అండ్ ఇదేంటి అంటే, అగ్రికల్చర్ బీఎస్సీ, అగ్రికల్చర్ డిప్లొమా, లేదంటే హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ వెటర్నరీ ఇట్లాంటి కోర్సులు చదివిన వాళ్ళకి మాత్రమే అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్స్లో ట్రైనింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళు మనకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, పౌల్ట్రీ కానీ, షిప్స్ కానీ, దాంట్లో అన్నిట్లలో ఏమేమి అవైలబిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా బిజినెస్ని డెవలప్ చేయాలి అని చెప్తారు. అండ్ కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో దాంతో మనం బ్యాంక్లో లోన్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. దాన్ని నాబార్డ్ స్పాన్సర్ చేస్తుంది అనమాట. అదంతా కూడా నేను ఇంకొక సపరేట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పటికైతే. సో మనం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అండ్ దానికి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్లో అనుకుంటే, వాళ్ళ వెబ్సైట్ చెక్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ సెషన్స్కి లింక్ ఇస్తారు. ఆ లింక్ త్రూ మనం రిజిస్టర్ చేసుకొని వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడు నేను వచ్చింది అయితే మేనేజ్కి. మేనేజ్ అంటే కూడా ఒక ఇన్స్టిట్యూట్. ఇదాన్ని కూడా దీంట్లో ఏంటంటే, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ కొంతమంది స్పెషల్ ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి, అండ్ కొంతమంది ఎవరైతే అగ్రికల్చర్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ కోసం ట్రైనింగ్ సెషన్స్ పెడతారంట. ఇది నాకు కూడా ఫస్ట్ టైమే తెలిసింది. ఇక్కడికి వెళ్ళడం నేను కూడా ఫస్ట్ టైమే. సో మేనేజ్ అంటే అట్లా ట్రైనింగ్స్ అయితే ఇప్పిస్తారనమాట. సో దీనికి కూడా ప్రాసెస్ ఏముంటుంది అంటే, ఒకవేళ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఇన్ సర్వీస్లో ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్న వాళ్ళకి సెలెక్ట్ చేసి చెప్పిస్తారు. అండ్ బయట వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అని అంటే, మేనేజ్ వెబ్సైట్కి వెళ్ళి అందులో ట్రైనింగ్ సెషన్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఉన్నాయి, ఏముంటున్నాయి అనేది అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎవ్వరు మనకి స్పెసిఫిక్గా చెప్పరు. మనమే వాళ్ళ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమైనా మనకి రిలేటెడ్ ఉన్నవి ఉంటే అప్పుడు మనం దాంట్లో రిజిస్టర్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఈరోజు నేను వచ్చిన రోజు సెషన్ ఏంది అంటే, నర్సరీస్ అండ్ హార్టికల్చర్, ఫ్లోరికల్చర్ రిలేటెడ్ క్రాప్స్ ఏమున్నాయి, వాటిని ఎట్లా పండించాలి, లేదు అంటే బై ప్రోడక్ట్స్ అంటే వాల్యూ అడిషన్ ఎట్లా చేసుకోవాలి, అండ్ ఓన్ మార్కెటింగ్కి ఆర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏం అవైలబిలిటీస్ ఉన్నాయి అనేది స్పెసిఫిక్గా ఆ రోజు క్లాస్ అనమాట. అందుకు నేను వెళ్ళిన. సో ఈ వీడియోలో కనిపిస్తున్న సార్ ఉన్నారు కదా, తను ఏంటంటే అగ్రికల్చర్ కన్సల్టెంట్ అన్నట్టు. ఒక 20-25 ఇయర్స్ నుంచి మేనేజ్లో కానీ అగ్రి క్లినిక్స్లో కానీ క్లాసెస్ చెప్తారు. అండ్ ప్రైవేట్గా కూడా తను ఎవరన్నా హెల్ప్ కావాలి అని అంటే, అగ్రికల్చర్ స్టూడెంట్స్ కాకుండా ఈరోజు అటెండ్ అయింది అయితే అందరూ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అన్నమాట. వాళ్ళకి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి, ఎట్లా చేయాలి అనేది అంతా కూడా మొత్తం చెప్పారు. అండ్ మనకి ఏ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి అన్నా, ఏ బిజినెస్ డీటెయిల్స్ కావాలి అన్నా కూడా సార్ ఇస్తారన్నమాట. నేను ఆయన డీటెయిల్స్ కూడా కింద పెడతా. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎగ్జాటిక్ క్రాప్స్ కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే కానీ,
అట్లా అసలు ఏం తెలియదు అగ్రికల్చర్ గురించి, బట్ మేము చేయాలి అనుకుంటున్నాం దాంట్లో బిజినెస్ అనుకునేటోళ్ళకైతే ఇట్లాంటి కన్సల్టెన్స్ వల్ల యూజ్ ఉంటుంది. సో సార్ నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఆయన క్లాస్ తీసుకుంటున్నాడు అని చెప్పి నేను వెళ్ళిన. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కనిపిస్తారు కదా, వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ నేవీ ఆఫీసర్స్ అన్నట్టు. వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ 2 months ఏమో ట్రైనింగ్ ఉంది. నేను తీసుకున్నప్పుడు కూడా నాకు 2 months ట్రైనింగ్ ఉండే. అప్పుడు మాకు అకామిడేషన్ అండ్ అదంతా ఇచ్చిర్రు. అది ఓన్లీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, ఫుడ్ వాళ్ళదే, అకామిడేషన్ అంతా కూడా. సో ఆ కోర్స్ నేను చేసిన కాబట్టి అక్కడ స్టార్ట్ అయింది నాకు ఆలోచన, ఓకే అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకు తెలియనివి. అండ్ చాలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు కూడా, రా మెటీరియల్స్ని కూడా డైరెక్ట్గా పంపించుకునేటివి ఉన్నాయన్నమాట. అట్లా నేనైతే వెళ్ళిన, అక్కడ నుంచే స్టార్ట్ అయింది నాకు ఈ ఆలోచన అంతా కూడా. ఆ రోజు అయితే సెషన్ అయిపోయింది అట్లా. సో ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నాకు తెలిసినంత వరకు నేను వెళ్ళింది మీకు చెప్పిన, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా కూడా నేను రిప్లై ఇస్తున్నాను. సో ఆ రోజు అయితే సెషన్ అయిపోయింది, చాలా మందికి దాంట్లో యూజ్ అయిన థింగ్స్ కూడా ఉండే. దాని తర్వాత మేము మిల్లెట్ మార్ట్కి వెళ్ళినాం, ఎందుకంటే నేను పండించేది మిల్లెట్ కాబట్టి నేను దానికి వాల్యూ అడిషన్ ఎట్లా చేసుకోవాలి, అసలు ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలుసుకోవడానికి వెళ్ళిన. నాకైతే కొన్ని కొత్త ఐడియాస్ కూడా వచ్చినాయి. ఇంకా యాజ్ ఆఫ్ నవ్ అయితే క్రాప్ గ్రో అవుతుంది కాబట్టి ఇప్పుడే ఇంకా మీకు దాని గురించి ఏం అప్డేట్స్ ఇవ్వలేను నేను. ఇక్కడ మిల్లెట్ స్నాక్స్ అయితే చాలా ఎక్కువ దొరుకుతున్నాయి, అవన్నీ తీసుకొని వచ్చేసినాం ఇంటికి. ఇది నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించిన డీటెయిల్స్. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చింది అని అంటే ఒక లైక్ చేస్తే ఇంకా కొంతమందికి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డౌట్స్ ఉంటే అయితే డెఫినెట్గా కింద పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.